నిత్యం మండుతూనే ఉండేది మణికర్ణిక ఘాట్ ఇది. దిస్ ఈజ్ వాట్ లైఫ్. చివరికి ఇక్కడికే వస్తాం. హే గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. సో వీఆర్ ఇన్ ద వారణాసి నౌ. వారణాసి ఫస్ట్ డే. సో ఆల్మోస్ట్ 4 అవుతుంది ఈవినింగ్. మధ్యాహ్నం వచ్చేసి రూమ్లో దిగిపోయి కొంచెం తినేసి ఒక పవర్ నాప్ వేసాం. ఇంకా 4 అవుతుంది. ఇప్పుడు మనం కాలభైరవ టెంపుల్కి వెళ్తాను ఫస్ట్ స్టార్టింగ్. దాని తర్వాత గంగాహారతి కవర్ చేద్దాం. సో 4 అవుతుంది, చలి ఇరగదీస్తుంది అసలు. మేము మధ్యాహ్నం 12కి వచ్చినప్పుడు ఫ్లైట్లో 12కి దిగాం, 11కి దిగాం, బయటకు వచ్చినప్పుడు 12 అలా అవుతుంది. అప్పుడు కూడా మంచు పడుతుంది లిటరల్లీ, అసలు మామూలు చలి కాదు. సో ఇంక అందుకే షర్ట్ తీసేసి హుడీ వేసేసుకున్నా. చూద్దాం అసలు ఎలా ఉంటుందో. ఇంకా నైట్ ఎంత చలి వేసిందో తెలియదు. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దాం, లెట్స్ గో. ఒక స్ట్రేంజ్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ ఏంటంటే, ఈ ఆటోలు భలే ఉన్నాయి. సినిమాలో చూపించినట్టే, ఈ హిందీ మూవీస్లో చూపించినట్టు మన సైడ్ ఉన్న ఆటోల్లో అయితే లేవు. రిక్షాస్ అంటారండి ఇక్కడ. భలే ఉన్నాయి, అన్ని ఎలక్ట్రిక్, చాలా బాగున్నాయి. ఆటో రిక్షా మనకి ప్లేస్ దొరుకుతుంది. ఒక దూరం వరకు దింపుతాడంట కాలభైరవ టెంపుల్ దగ్గర. అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళాలి. చలి ఇరగదీస్తుంది భయ్యో. క్యాప్ పెట్టేస్తున్నా, చలి అసలు మామూలు చలి కాదు. స్వీట్స్ ఎలా ఉంది బైక్? చాలా రద్దీగా ఉంది, చాలా రద్దీగా, వెరీ కంజెస్టెడ్ ప్లేస్. ఇప్పుడు ఆటో దిగేసాం, ఇంకా టెంపుల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఒక 300 మీటర్స్ వాకింగ్ ఉంది. సో వెళ్ళాలి. శ్రీ కాలభైరవ మందిర్. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఆల్మోస్ట్ 150 మీటర్స్ ఉంది కాలభైరవ టెంపుల్. ఇక్కడ ఒక ఆర్చ్ ఉంది, ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి. బొట్టు మనం కూడా పెట్టించుకుందాం మనం కూడా. 20 रुपीज मेंबर लेते हैं, इच्छा है आपका, डिमांड नहीं स्वामी. ओम चंदन स्मात् पुण्य पवित्रम पापनाशना आपदा हरते नित्यम लक्ष्मीवते सर्वदा. బాగుంది. नहीं लेना है, हो गया, బాగుంది. हो गया. చూపించు బాయ్, పెట్టుకున్నాను. సో వీఆర్ ఆన్ ద స్ట్రీట్స్ నౌ, వాకింగ్. బాగుంది. టెంపుల్కి వెళ్ళే దారిది. చాలా షాప్స్ ఉన్నాయి, చీరలు, రుద్రాక్ష ఉంటే మెల్ల వేసుకునే దండలు అన్నీ చాలా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళాలి. వెళ్దాం. చాలా పెద్ద లైన్ ఉంది అయ్యా, చివరి వరకు. అరే ఇంకెంత లైన్ ఉంది? చివరి వరకు ఉంది లైన్. కాలభైరవ టెంపుల్ చాలా పెద్ద లైన్, అసలు 500 మీటర్స్ ఉందా, ½ కిలోమీటర్ లైన్. టూ మచ్ ఆఫ్ క్రౌడ్. నమః శివాయ. టైం 5 అవుతుంది, కానీ ఫుల్ చీకటి అయిపోయింది. పొద్దున 11కి దిగాం. అసలు ఒక్కసారి ఎండ కనిపిస్తే ఒట్టు మొత్తం మంచు అసలు మామూలుగా కాదు. క్రౌడ్ చాలా ఉంది కాలభైరవ టెంపుల్. బెస్ట్ ఎక్స్పీరియన్స్, చాలా ప్రశాంతంగా ఉంది. చాయ్ హెడేక్ వస్తుంది, హెడేక్ దగ్గర ఆగి. అదేం లేదు, ఒకే. నా జీవితంలో తాగిన చండాలమైన టీ ఇదే. అసలు ఏం బాగా నీళ్ళల్లో పంచదార వేసి కలర్ వేసి ఇచ్చాడు, అంతే, సింపుల్. సో అక్కడ కాలభైరవ టెంపుల్ నుంచి ఇటు వచ్చాము. గ్రీన్ దాంట్లోంచి లెఫ్ట్కి వెళ్ళమన్నాడు. ఇటు లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ నుంచి బోట్ బుకింగ్ అంట. అది గంగా ఆల్రెడీ కనిపిస్తుంది మనకి, గంగా రివర్. కిందకి వెళ్ళి చూద్దాం. అది ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ లాంగ్వేజ్ వచ్చు మనకి. అరుణాచలంలో పడ్డ ఇబ్బంది ఇక్కడ లేదు. అదొక గుడ్ థింగ్ యాక్చువల్లీ. హిందీ వచ్చు కాబట్టి కొంచెం ఇబ్బంది లేదు. సో కింద ఇప్పుడు వెళ్ళి చూద్దాం. బోట్ బాగుంటే బోట్ ఎక్కి గంగాహారతి వైపు వెళ్దాం. ఘాట్స్ ఇది. ఇప్పుడు మనం బోట్ ఎక్కి వెళ్ళాలి గంగాహారతి కోసం. ఇదంతా గంగా రివర్. బోట్లో వెళ్ళిపోతున్నాం. బోట్లో వెళ్దాం. ఇదే మన బోటు. 500 అంట మనిషికి టికెట్. అమ్మ వచ్చాం కదా అని దొబ్బుకుంటున్నారు. సో ఇది మొత్తం గంగా ఘాట్.
లెమన్ టీ నాకు బస్. బాగుంది. డే టైం ఇంకా బాగుండేదేమో కదా, కానీ గంగా హారతి నైటే చూడగలం. స్టార్ట్. కదులుతుంది. సో ఇది మన స్టార్టింగ్. బాగుంది, కాకపోతే టూ మచ్ ప్రైస్, 500 రూపీస్ ఒక టికెట్. సో ఇక తప్పదు, ఏం చేస్తాం, ప్లేస్ కానీ ప్లేస్ టైంలో వచ్చినప్పుడు స్కామ్. చిన్న బోట్స్ ఉన్నాయి, మరి చిన్నగా ఉన్నాయి కాబట్టి 350. దానికి 350 పెట్టబోదు, ఈ పెద్ద బోట్ ఉంది 500 పెట్టడం బెటర్. సో ఇది గంగా రివర్. మన బోట్ ఇప్పుడే స్టార్ట్ అయింది, వెళ్తున్నాం. వెళ్ళి గంగా హారతి చూసుకొని వద్దాం. లెట్స్ గో. సో ఇవి ఘాట్స్ వరుసగా. మనం గంగా హారతికి వెళ్తున్నాం. ఏంటి లైఫ్ జాకెట్స్ మనకి ఇవ్వలేదు, చెప్పరా? ఈత రాదండి మనకి. మనం ఎక్స్ప్లోర్ చేయాలి ప్రాపర్ గా. అరే ఇది 2 floors బ్రిడ్జ్, ఏమంటారు దీన్ని? పైన ఏమో, కింద ట్రైన్, పైన అదనుకుంటా. పైన వెహికల్స్ పాస్ అవుతున్నాయి, కింద ట్రైన్. మార్నింగ్ పూట ఒకసారి వస్తే బెటర్. టెంపుల్ మార్నింగ్ వస్తాం మళ్ళీ. సో ఇది బ్రిడ్జ్ ఉంది ఇక్కడ, గంగా నది పైన. స్టార్ట్ అయినట్టుంది గంగా హారతి, వెళ్ళాలి. గంగా హారతి స్టార్ట్ అయినట్టుంది. వరల్డ్స్ ఫస్ట్ ఫ్లోటింగ్ సిఎన్జి స్టేషన్. సూపర్, బోట్స్ కి సిఎన్జి ఇస్తారేమో అయితే ఇక్కడ. చూసావా సిఎన్జి స్టేషన్ ఫ్లోటింగ్ ది? గంగా హారతి, నమో ఘాట్లో గంగా హారతి. నమో ఘాట్, నమో ఘాట్లోనే ఇక్కడ ఇచ్చేది గంగా హారతి. ఇస్తున్నారు ఆల్రెడీ. చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ గంగా హారతి కోసం. గంగా ఘాట్, నమో ఘాట్, గంగా హారతి. ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ ఇటు సైడ్ నమో ఘాట్లో గంగా హారతి. చలి ఇరగదీస్తుంది కదా, చలి మామూలుగా పట్టట్లే అసలు. కింద ట్రైన్, పైన అది. అలా ఉంది వ్యూ. వ్యూ చాలా బాగుంది. ట్రైన్ పైన నార్మల్ వెహికల్స్, డబుల్ బ్రిడ్జ్. లైటింగ్ బాగుంది కదా బిల్డింగ్స్ మీద, బ్లూ కలర్, నైస్. ఇది ఇంకో సైడ్ ఘాట్, ఇక్కడ కూడా గంగా హారతి ఇస్తున్నారు. గాయ ఘాట్ బ్రో. గాయ ఘాట్. బాగుంది.
ఘాట్ బాగుంది కదా? బాగుంది, చాలా ప్రశాంతం. బ్రహ్మఘాట్. బ్రహ్మఘాట్. మంచిదండి. బాగుంది. పెళ్ళ ఇప్పుడు గుర్తు చేసాము ఇక్కడ ఆగలేస్తుంది. పెళ్ళి కాదండి, పెళ్ళి కాదండి అది. ఘాట్ ఘాట్ నామ్ చూడరా, ఘాట్ నామ్ చూడరా. హిందీలో మాట్లాడుతున్నాడే. गणेश घाट గణేష్ ఘాట్ కరెక్ట్. బాగుంది. ఎంత పీస్ఫుల్గా ఉందంటే ప్లేస్లో చూస్తుంటే అసలు ఎందుకు జీవితంలో ఏం కావాలి, ఇంకా ఇలా బతికేస్తే బాగుంది అనిపిస్తుంది. అసలు ఎలాంటి టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా బతుకుతున్నారు చాలా మంది ఇక్కడ చూస్తుంటే. ఇదే మణికర్ణిక ఘాట్. లైఫ్లో ఎంత చేసినా ఏం చూసినా చివరికి వచ్చేది ఇక్కడికేనా. ఎంత కష్టపడేది ఆరాటపడేది ఇలా అయిపోయాక చివరికి. అసలు చూడండి, ఎప్పుడు వెలుగుతూనే ఉండిద్దండి తెలుసా ఇది. ఇదే బ్రో, ఇంకేంటి. చిన్న చిన్న మంటలు ఉన్నాయి. మణికర్ణిక ఘాట్ అక్కడ, మణికర్ణిక ఘాట్ పక్కన ఇక్కడ మహాల్ ఏదో ఉంది, బాగుంది. భలే ఉన్నాయి. డే టైంలో కూడా ఒకసారి వస్తాం రేపు. నైట్ టైం వ్యూ అయిపోయింది, డే టైం కూడా చూస్తాం. సో మెయిన్ ఇక్కడ గంగాహారతి, ఇక్కడ మెయిన్. భలే ఉంది. లైటింగ్ బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది లైటింగ్. అయిపోయింది ఈరోజు బ్లాగ్. ఎలా అనిపించింది బ్రో? బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్. హేమంత్ చెప్తాడు బాగా. హేమంత్ కనిపించింది. అన్ని ఘాట్స్ కవర్ చేస్తాం మ్యాక్సిమం. అన్ని ఘాట్స్ బోట్లో కవర్ చేస్తాం. ఇంకా మార్నింగ్ వాకింగ్కి వస్తాం, ఇంకా బై వాక్ కూడా అన్ని కవర్ చేస్తాం. రేపు మెయిన్ టెంపుల్కి వెళ్తాం. సో దట్స్ ద వ్లాగ్ గైస్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.